నమస్తే, నేను మీ జాకిర్ హుస్సేన్. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే. ఏపీలో ఉచిత బస్సు ఏం చెప్తారు సార్? అసలుకి ఎప్పుడు ప్రారంభం కాబోతుంది? అందరూ వెయిట్ చేస్తున్నారు. దాదాపు సూపర్ 6లో అన్ని పథకాలను అమలు చేశారు. ఉచిత బస్సు ఎప్పుడు అని చెప్పి అడుగుతున్నారు. ఉచిత బస్సు పథకాన్ని ఆగస్టు 15వ తారీఖున ప్రారంభించడానికి చంద్రబాబు నాయుడు గారు సిద్ధమయ్యారు. ఓకే. ఆగస్టు 15 లోపల మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నటువంటి క్రమంలో వాళ్ళకి అసౌకర్యం కలగకుండా కొత్త బస్సులను కూడా కొనుగోలు చేస్తారు. కొత్త బస్సులు కూడా. ఓకే. ఎందుకనంటే కర్ణాటకలో, తెలంగాణలో చూశారు ఉచిత బస్సు పథకాన్ని అమలు చేసిన తర్వాత ఏ విధంగా బస్సులు కిక్కిరిసిపోయాయో. ఆ సందర్భంగా మహిళలు ఏ విధంగా సీటు కోసం వాళ్ళు ఘర్షణ పడ్డారో కూడా చూశారు. అలాంటి దృశ్యాలు చూడకూడదు ఆంధ్రప్రదేశ్లో అని ఆయన సఫిషియెంట్గా సరిపోయేలాగా కొత్త బస్సులని కొనుగోలు చేస్తున్నారు. ఎక్కడి నుంచి కొనుగోలు చేస్తున్నారు అంటే పిఎం ఈ బస్ అనేటువంటి ఒక పథకాన్ని కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రారంభించింది. ఓకే. దాంట్లో భాగంగా పెద్ద ఎత్తున బస్సుల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొనుగోలు చేయబోతుంది. ఈ ఉచిత బస్సు పథకం కారణంగా నెలకి 30 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించాల్సి వస్తుందని చెప్పి ప్రాథమికంగా ఒక అంచనా వేశారు. ఓకే. అంటే ఈ 30 కోట్ల రూపాయలు మహిళలకి కనుక ఉచిత పథకాన్ని ఇవ్వకపోతే మిగులుతాయి. కానీ సూపర్ 6లో భాగంగా హామీ ఇచ్చారు కాబట్టి దాన్ని అమలు చేస్తున్నారు. దాన్ని అమలు చేయాలంటే ఎంత ఖర్చు అవుతుందంటే నెలకు 30 కోట్ల రూపాయలు అవుతుంది. నెలకు 30 కోట్ల రూపాయలు. సో నెలకు 30 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి చంద్రబాబు నాయుడు సిద్ధమయ్యారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ హామీ ఇచ్చారు కాబట్టి మహిళలకి ఆ పథకాన్ని అమలు చేయడానికి సిద్ధపడ్డారు. ఎట్ ద సేమ్ టైం ఎంత చిత్తశుద్ధి ఉందంటే ఆయనకి కొత్త బస్సులను కొనుగోలు చేసి ఆ పథకాన్ని అమలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. మామూలుగా అయితే ఏదో ముక్కుబడిగా ఉన్నటువంటి బస్సులతోటే ఉచిత బస్సు పథకాన్ని ఈ రోజు నుంచి అమలు చేస్తున్నాం అని చెప్పి చెప్పచ్చు. యాక్చువల్గా పోయిన ఉగాదికి ఈ ఉచిత బస్సు పథకాన్ని అమలు చేస్తారని చెప్పి అన్నారు. ఒకవేళ ఉచిత బస్సు పథకాన్ని అప్పటి నుంచి ప్రారంభించినట్టయితే మనం కర్ణాటకలో, తెలంగాణలో చూసినటువంటి సీన్లని మనం కూడా చూడాల్సి వచ్చింది ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో అలాంటివి రాకూడదు. మనం అమలు చేస్తున్నటువంటి పథకాలని చిత్తశుద్ధిగా, సంతృప్తిగా ప్రజలకు ఉండేలాగా చెయ్యాలి అనేది ఆయన కాన్సెప్ట్. సో అందుకే నీకు ఆల్రెడీ 15,000 తల్లికి వందలు ఇచ్చినప్పుడు కూడా ఇంట్లో 10 మంది ఉంటే 10 మందికి ఇస్తానన్నారు, 10 మందికి ఇచ్చేశారు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 ఇస్తానన్నారు, ఇచ్చేశారు. అలాగే ఆడపిల్లలకి నెలకు 1,500 రూపాయలు ఇస్తామని చెప్పారు. అది కూడా రెడీ అవుతుంది. అన్నదాత సుఖీభవ, రైతులకి 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తానన్నారు, అది కూడా అమలు చేస్తున్నారు. రేపమ్మప్పుడు డబ్బులు పడతాయి రైతులకి. సో కాబట్టి సూపర్ 6ల్ని మొక్కుబడిగా కాకుండా చిత్తశుద్ధితో ఆయన అమలు చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకే అన్నదాత సుఖీభవన్ 3 విడతలుగా నరేంద్ర మోడీ గారు కేంద్రం నుంచి ఏ విధంగా అయితే ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారో అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం వాటా కూడా అందించడానికి సిద్ధమయ్యారు. ఓకే. సో 3 విడతలుగా 20,000 ఇస్తారు. సార్, అట్లని ఇప్పుడు బస్కి అంటే కండిషన్స్ ఏమైనా ఉన్నాయా సార్? ఏది అంటే మహిళలకి ఏజ్ అని కానీ అట్లా ఏమన్నా? అలా ఏం లేదు. అందరూ ఎవరైనా ఉచితంగా ప్రయాణించవచ్చు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో చెప్పింది ఏంటంటే ఆ యూనిట్ జిల్లా పరిధిని యూనిట్గా తీసుకున్నారు. జిల్లా పరిధిలోనే ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తాను అని చెప్పారు. ఆ రోజు ఆయన ఎన్నికల ప్రచారంలో చెప్పినటువంటి హామీని ఎవరైనా చూసుకోవచ్చు. నాకు గుర్తున్నంత వరకు ఆయన జిల్లా పరిధిలో మాత్రం ఉచిత బస్సు ప్రయాణం ఇస్తాను అని చెప్పారు. అంటే ఆయన కాన్సెప్ట్ ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి మహిళలు ఆర్థిక స్వావలంబన కావాలి, ఆర్థికంగా ఎదగాలి. పల్లెటూరు నుంచి దగ్గరలో ఉండేటువంటి సిటీస్కి కూరగాయలు, పాలు తీసుకొస్తూ ఉంటారు. వాళ్ళకి ఈ ఆర్టీసీ ఛార్జీలు కూడా భారం అవుతాయి. అవి కనుక వాళ్ళకి లేకుండా ఉంటే కనుక వాళ్ళకి ఎంతో కొంత ఆర్థిక స్వావలంబన కలుగుతుంది అనేది ఆయన ఆలోచన. అందుకే ఆయన పల్లె వెలుగు వరకు మాత్రమే ఉచిత బస్సు ప్రయాణం ఉంటుందని చెప్పి అప్పట్లో చెప్పారు. ఓకే. కానీ ఇప్పుడు దాన్ని కొంచెం ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఉచిత బస్సు అంటే ఇప్పుడు తెలంగాణలో, కర్ణాటకలో ఏ విధంగా అయితే అమలు చేస్తున్నారో అదే తరహాలో అమలు చేయాలి అనేటువంటి ఒక అభిప్రాయం, అలాంటి సిఫారసులను కూడా
కొంతమంది చేశారని చెప్పి తెలుస్తుంది. ఆల్రెడీ ఒక కమిటీ వేశారు దానికి ఎలా అమలు చేయాలి దీన్ని పకడ్బందీగా అని. ఎందుకంటే తెలంగాణలో, కర్ణాటకలో తొలి రోజుల్లో మహిళలు ఎక్కారు, కానీ ఎవరు ఎక్కుతున్నారో ఎవరు దిగుతున్నారో అర్థం కాని పరిస్థితి. అందుకే 0 టికెట్ అనేటువంటి సిస్టమ్ తీసుకొచ్చారు ఇక్కడ. అంటే టికెట్ కొట్టాలి, డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లే. ఇంకోటి ఏంటంటే ఆర్టీసీ అనేది ఒక కార్పొరేషన్, పబ్లిక్ రంగ సంస్థ. సో ఆర్టీసీ ఎంతమంది ప్రయాణికుల్ని ఉచితంగా వాళ్ళకి సౌకర్యం కల్పిస్తుందో ఆ ఇండెంట్ని ప్రభుత్వానికి చూపిస్తే ప్రభుత్వం నుంచి ఆర్టీసీకి అమౌంట్ వస్తుంది. ఓకే, అందుకే 0 టికెట్ అనేది పెట్టారు ఇక్కడ. బహుశా అక్కడ కూడా 0 టికెట్ సిస్టమ్ ఉంటుంది, ఉండాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఎంతమంది ఎక్కారు, ఎంతమంది దిగారు, ఎంతమంది బస్సు ప్రయాణాన్ని ఉపయోగించుకున్నారు, ఉచిత బస్సు ప్రయాణం అనేది కూడా తెలియాలి కదా. కాబట్టి ఖచ్చితంగా ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆర్టీసీకి డబ్బులు కూడా రియంబర్స్మెంట్ రావాలి కదా ప్రభుత్వం నుంచి. సో ఎంత ఇవ్వాలి గవర్నమెంట్ అనే దానికి కూడా లెక్క అయితే కావాలి కదా. అందువల్ల 0 టికెట్ అయితే ఉంటుంది, 0 టికెట్ పెడతారు. తర్వాత బస్సు ఎక్కిన తర్వాత ఖచ్చితంగా మీరు ఆధార్ కార్డు చూపించాలి. ఓకే, ఆధార్ కార్డు చూపించకుండా అలో చేయరు. దాని తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఉమ్మడి జిల్లాలని యూనిట్గా తీసుకొని ఉమ్మడి జిల్లాలు 13, విడిపోయిన జిల్లాలు 26. సో 26 జిల్లాలని ఒక్కో జిల్లాని యూనిట్గా తీసుకుంటారా అంటే ఉమ్మడి జిల్లాలను యూనిట్గా తీసుకొని అమలు చేస్తానని చెప్పి ఆ రోజు ఇచ్చినటువంటి హామీ. సో కాబట్టి ఉమ్మడి జిల్లాల వరకు దీని పరిధిని విస్తరించేటువంటి అవకాశం ఉంది. అంతవరకు ఉచిత ప్రయాణాన్ని కల్పించేటువంటి అవకాశం ఉంది. ఇంకా ఆ పైన ఎక్స్ప్రెస్లు కానీ, లేదంటే సూపర్ లగ్జరీ కానీ, లేదంటే ఏసీ బస్సులు కానీ వీటిలో ఉండే అవకాశం లేదు. ఎందుకంటే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లో కూడా, కర్ణాటక, తెలంగాణలో కూడా ఏసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం లేదు. సార్ ఇప్పుడు అట్లానే ఇప్పుడు తెలంగాణ ఉండేవాళ్ళు ఏపీలో కొంతమంది ఉంటారు, అట్లానే వాళ్ళకి ఏమన్నా పాసిబుల్ అవుతుందంటారా? అది ఆధార్ కార్డు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్ అడ్రస్ తోటి ఎలిజిబుల్ ఉంటారు. ఏపీకి సంబంధించి అంటే ఏపీ మొత్తం రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకొని దాన్ని అమలు చేస్తారా, లేదంటే ఉమ్మడి జిల్లాలని యూనిట్గా తీసుకొని చేస్తారా అనేది ఇంకా స్పష్టత రాలా. ఓకే, ఒకటైతే వాళ్ళు ఒక స్పష్టత ఇచ్చారు, నెలకి 30 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఖర్చు అవుతుంది దీని కారణంగా అని చెప్పి ప్రాథమికంగా ఒక అంచనాకైతే వచ్చారు. అయితే దీన్ని అమలు చేయడానికి వన్స్ అమలు చేస్తే కనుక బస్సులు అయితే సరిపోవాలి. ఇంకా అమలు చేస్తున్నాం కదని చెప్పి మరి అమలు చేస్తున్నాం మీరు ఎక్కండి అని చెప్తే ఉన్నటువంటి బస్సుల్లో మహిళలు ఎక్కేటువంటి పరిస్థితి కూడా ఉండదు. ఎందుకంటే ఉచిత బస్సు అనగానే చాలా మంది బస్సులు పట్టకుండా ఎక్కుతున్నారు తెలంగాణలో, అలాగే కర్ణాటకలో మనం చూస్తున్నాం. సో కాబట్టి అలాంటి పరిస్థితులు రాకుండా సఫిషియెంట్గా సరిపోయిన బస్సులు తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు గారు అక్కడి నుంచి ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొస్తున్నారు. ఎలక్ట్రిక్ బస్సులు ఎక్కడి నుంచి? ఢిల్లీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. సో ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొస్తుంది. ఎలక్ట్రిక్ బస్సులని ఉచిత మహిళలకి ప్రయాణం కోసం ఉపయోగిస్తారు. పల్లెటూరు నుంచి సమీపంలో ఉన్నటువంటి టౌన్స్ కూడా వీటిని ఏర్పాటు చేయబోతున్నారు. కాబట్టి ఎలక్ట్రిక్ బస్సులు రాబోతున్నాయి. ఈ ఎలక్ట్రిక్ బస్సులు ఉచిత ప్రయాణానికి మహిళలకి గిఫ్ట్గా ఇచ్చేదానికి అవకాశం ఉంది అని చెప్పి తెలుస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.